ఇటీవల స్థానిక బీఆర్ఎస్ నాయకుడు జోగు నర్సయ్య మరి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడి మీద ఏదో సోషల్ మీడియాలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి గారి మీద కేవలం ఇసుక మీద మీరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, మీరు అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని ఒక ప్రజలకు తరపున పోరాడి ప్రజల తరపున మాట్లాడితే ఈరోజు వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేసి ఏదైతే మన ముక్కల్ పిఎస్లో కంప్లైంట్ చేసి ఆయన మీద కేసు చేశామని చెప్పేసి ఎస్ఐ గారు నోటీస్ ఇస్తామంటే ఈరోజు వారు వచ్చారు కాబట్టి వారికి మద్దతుగా మేము బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపటి నుండి కూడా మీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి హామీని నెరవేరేదాకా కూడా కంపల్సరీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. మిమ్మల్ని వెంబడగుండి ప్రతి దాన్ని కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రజల తరఫున పోరాడతాం. మరి ప్రజల తరఫున పోరాడితే మీరు కేసులు చేస్తామంటే ఎవరు భయపడేది లేదు. మరి రేపటి నుంచి ఇదే సంస్కృతి కనుక మీరు కొనసాగిస్తే మరి జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మరి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ నాయకుడికి తలంగి ఇక్కడ మరి పోలీసు వారు ఏదైతే తలంగి కేసులు చేయాలనుకుంటున్నారో మేము ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. అది ఒక తప్పుడు కేసు, మీ దగ్గర ఆధారం ఉందంటే ఏమీ ఆధారం లేదని ఇప్పుడు ఎఫ్ఐఆర్ చూపెట్టాడు. కేవలం ఇసుక మీద మీరు జాబ్తా ఇసుక మీద మాట్లాడతాడండి. ఎందుకు మాట్లాడద్దు? ప్రభుత్వానికి గండి కొట్టియాలని వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకుంటే ప్రజల తరఫున మేము పోరాడు ప్రజాప్రతినిధులు ఒప్పుకోవాలా, ఒక పార్టీ తరఫున ఒప్పుకోవాలా? మీరు ఇస్తానటువంటి రుణమాఫీ లేదు, మీరు ఇస్తానంటూ మహాలక్ష్మి 2500 రూపాయలు లేదు, మీరు ఇస్తానంటే రైతు భరోసా లేదు. మీరు ఈ రోజు ఇందిరమ్మైన్లో కూడా రాజీవ్ వికాస స్కీమ్ కూడా ప్రతిదీ కూడా ఈరోజు కాంగ్రెస్ ఇండ్లలో కాంగ్రెస్ నాయకులు కూర్చుండి మీ కాంగ్రెస్ కార్యకర్తలు మీ కాంగ్రెస్ లీడర్లకు మీరు రాసుకుంటే మీరు చేతులు కట్టుకుని కూర్చోవాలి. సునీల్ రెడ్డి గారు బాగా చెప్తా, రేపటి నుండి కూడా ప్రతిసారి కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఇక్కడ నుంచి చేసేటువంటి దాని మీద కూడా నిలదీసి మాట్లాడతాం, ప్రజల తరఫున కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున కంపల్సరీ ఎప్పటికి కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది. మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటిది జరగలేదు. గతంలో మీరు ఎన్నోసార్లు పెట్టారు, మా ప్రశాంత్ రెడ్డి గారు మీరు విచ్చలవిడిగా మాట్లాడారు, మా అజయ్ రెడ్డి గారు మీరు విచ్చలవిడిగా మాట్లాడారు. ఏ రోజు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్ మేము ఇట్లా కేసులు పెట్టలేదు. ఈ రకంగా కనుక కేసులు పెట్టుంటే ఈ రోజు మొత్తం మీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సునీల్ రెడ్డి స్పెషల్ పంచర్ వర్గం కావచ్చు, మొత్తం పోలీస్ స్టేషన్లో తిరిగే సందర్భం ఉండేది. కానీ మా నాయకుడు ఎప్పుడు కూడా అలా చేయలేదు. ఇక ముందన కూడా మీరు తీరు మార్చుకొని మీ పద్ధతి మార్చుకొని మీరు జాగ్రత్తగా ఉండకపోతే రేపటి నుంచి ఇదే మీరు కనుక సంస్కృతి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎస్ఐ గారు కూడా రిక్వెస్ట్ చేసేయము, అది పాలతో కేస్తారు, ఎట్లన్నా చేస్తే మీరు కొట్టేస్తేనే సరే, లేదంటే మేము దీన్ని తీవ్రంగా మరి ముందుకు తీసుకెళ్తామని కూడా ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. జై తెలంగాణ. ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరం కూడా మనం ముక్కల్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగినది. ఎందుకోసం అంటే అకారణంగా ఏమాత్రం కూడా తప్పు చేయకుండా కానీ సోషల్ మీడియాలో ఏదో తప్పు పెట్టి చేశారని చెప్పేసి చెబుతూ కావాలని చెప్పేసి కానీ మా సంబంధించిన మనిషిని జోగు నర్సయ్య గారిని ఏదో తప్పుగా మాట్లాడారని చెప్పేసి కానీ అనవసరంగా కేసులు పెట్టడం జరుగుతున్నది. అది చాలా తప్పు. ఎంతోమంది కూడా పొలిటికల్ లీడర్స్ ఎంతోమంది ఉన్నారు, ఎన్నో వల్గర్గా ఎన్నో మాట్లాడుతుంటున్నారు. కానీ ఇది ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి ఇష్యూకు ఈరోజు వచ్చి మీరు మీ మీద కేసు అయింది, మీకు నోటీస్ ఇస్తామని చెప్పేసి చెప్పగానే మా మిత్రుడికి అలా ఎందుకు అవుతుంది? మేమందరం కూడా మా కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగినది. ఇది చాలా పొరపాటు. ఇలాంటివి జరిగితే మీరు పెట్టినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేము కూడా కంటిన్యూ చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్లో అయితే కూడా మా ముక్కల్ పోలీస్ స్టేషన్లో కూడా కంపల్సరీగా మీరు పెట్టినటువంటి వల్గర్ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ కూడా మేము అవన్నీ కాంప్లైంట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ సమస్యని ఇప్పటితో సర్దుమరిగితే ఓకే, లేకపోతే మాత్రం మేము కూడా కంటిన్యూ కూడా అవన్నీ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. జై హింద్.